ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. మరొక వాక్యం ఈరోజు మనం చూసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అపోస్తల కార్యములు 16:35 ఆ యొక్క జైలు అధికారి అంటాడు దైవజనుడైన పౌలును చూసి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, పౌలు ఇచ్చిన మాట ఏంటంటే, సువార్త ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసం ఉంచితే మనము, మన ఇంటివారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అందరికీ కూడా ఆయన రక్షించటానికి సమర్థుడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎంతోమంది నాయన నీ అందు విశ్వాసం ఉంచి మీరిచ్చే ఉచితమైన రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.